బ్యాంక్ మేనేజర్ ఘరానా మోసానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. కస్టమర్ల పేర్లతో దొరికిన లోన్ దొరికినట్లు తీసుకున్నాడు. 42 మంది పేర్లపై సుమారు 5 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నాడు మేనేజర్ అజయ్. బాధితులు పోలీసుల్ని ఆశ్రయించడంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. నిజామాబాద్ లో జరిగింది ఘటన. యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ముద్ర, బిజినెస్, పర్సనల్, విద్య, ఓడి రుణాల పేరుతో స్కామ్ చేశాడు. ఈఎంఐ చెల్లించాలని మెసేజ్ రావడంతో కస్టమర్లు కంగారు పడ్డారు. బ్యాంకు వెళ్లి ఆరా తీస్తే మేనేజర్ మోసం బయటపడింది. వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఘరానా మేనేజర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. బ్యాంకులో మోసం జరిగిన విషయం బయటకు పొక్కకుండా ఉన్నతాధికారులకు కవరింగ్ చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అంటే మన విషయాలు మాకు దాటిన తర్వాత అంటే అక్కడ నుంచి బడా బజార్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ కోసము లోన్ కోసము బడా బజార్ యూనియన్ బ్యాంక్కి వెళ్ళిన. అయితే నా అంటే ఇప్పుడు నేను తీసుకున్న లోన్ పేరు కావేరీ ట్రేడర్స్. అయితే దీని లోన్ ప్రాసెస్ గురించి సార్ దగ్గరికి కలిస్తే 40 లక్షల లోన్ గురించి అంటే అప్రోచ్ సార్ దగ్గరికి వెళ్తే సార్ ఏమని అన్నారు, నీ లోన్ పెద్దగా ఉంది కాబట్టి మార్గేజ్ కానీ సెక్యూర్ కానీ ఏదైనా ఇవ్వాలని చెప్పారు నాకు. అయితే నేనేం చేసిన, నా ఇంటి పత్రాలు ల్యాండ్కి అంటే మార్గేజ్ చేసి బ్యాంక్కి ఇచ్చినంటే సార్ ఏం చేసిండు, 20 lakhs టర్మ్ లోన్ ఇచ్చారు, 20 lakhs సీసీ లోన్ ఇచ్చారు. 20 lakhs ఏమో టర్మ్ లోన్ ఇస్తే దానికి సెక్యూర్గా నా దగ్గర నుంచి ఒక 6 చెక్కులు సంతకాలు పెట్టి తీసుకున్నారు. అందులో 2 మా తమ్ముడివి, ఇప్పుడు ఇల్లు మార్గేజ్ చేసి ఇచ్చిన ఆయనవి 2 చెక్కులు, నాదొక చెక్కు, నాది రాజరాజేశ్వరి ట్రేడర్స్, నాదొక చెక్కు తీసుకున్నారు. ఇవి సెక్యూరిటీ పర్పస్ తీసుకున్నారు. అయితే కావేరీ ట్రేడర్స్కి సంబంధించి మా భార్య అన్నట్టు తనది 3 చెక్కులు లూజ్ చెక్కుల మీద సైన్లు తీసుకున్నారు. అయితే ఇప్పుడు నాకు 20 లక్షలు టర్మ్ లోన్ శాంక్షన్ చేశారు. అది వెరీ క్లియర్గా ఉంది. దానికి సంబంధించి నేను డీటెయిల్స్ క్లియర్గా ఉన్నాయి. సీసీకి సంబంధించిన లోను నాకు వస్తుంది అని చెప్పి ఇంతవరకు తెలియనియలేదు. దానికి సంబంధించి నేను ఇచ్చిన 6 చెక్కుల నుంచి సార్ సీసీ లోన్ మొత్తం గాయబ్ చేసింది. 20 లక్షల రూపాయలు సార్ తీసేసుకున్నాడని నేను అనుమానిస్తున్నాను. దీనికి సంబంధించి వెరిఫై యూనియన్ బ్యాంక్ వాళ్ళు నాకు అంటే ఇదేంటి యూనియన్ బ్యాంక్ వాళ్ళు నాకు దీనికి సంబంధించి